ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొమరంభీం జిల్లాలోని గిరిజన ఏరియాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనేక గిరిజనులు బాహ్య ప్రపంచంతో ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్లో వర్షాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో మారుమూల గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఏదైతే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని ఏదైతే చింతల్మానేపల్లి, అదేవిధంగా బెజ్జూరు, పెంచికల్పేట, అదేవిధంగా దహగాం మండలాల్లో అనేక గ్రామాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఏదైతే అక్కడ రాకపోకలు నిలిచిపోయి తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామానికి ఏదైతే వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గత 4 రోజులుగా వాళ్ళు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. అదేవిధంగా ఆ బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇంటికి వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే భారీ ఈదురుగాలతో ఆ గ్రామానికి పూర్తిగా ఏదైతే విద్యుత్కి సంబంధించిన సరఫరా నిలిచిపోయింది. దాంతో 4 రోజులుగా అంధకారంలో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నదుల్లో కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగ నది వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. పెనుగంగ నదిలో కూడా క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతుండడంతో ఏదైతే పెనుగంగ పరివాహక ప్రాంతాల మండలాలైన భీంపూర్ కానీ, అదేవిధంగా జైనత్ కానీ, అదేవిధంగా మిగతా బేలా మండలాలు ఏదైతే లోతట్టు గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని ప్రాణహిత నది వద్ద కూడా క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే ఏదైతే కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద కూడా ప్రాణహిత నది ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా పుష్కర ఘాట్లను ఏదైతే తాకుతో ప్రవహిస్తుంది. దాంతో అక్కడ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నదిలో ఏదైతే రాకపోకలు సాగించే నాటు పడవలపై నిషేధం విధించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా గత 4 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏదైతే బెజ్జూరు మండలంలోని ఏదైతే తిల్లాయి, తిక్కపల్లి, అదేవిధంగా భీమారం ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 12 గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా పంట పొలాల్లోకి నీరు జరిగింది. అదేవిధంగా గ్రామాలకి ఏదైతే పరిసర గ్రామాలకి పూర్తిగా ముందున్న ఏవైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లలో ఏదైతే 24 గంటల పాటు పనిచేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. అదేవిధంగా సహాయ చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాలు సైతం అనేక ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఏదైనా విపత్తు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వరద ఉధృతి పెరిగితే ఏ విధంగా తమని తాము రక్షించుకునే విధంగా చర్యలు చేపట్టాలనే అంశంపై కూడా ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందానికి సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు, చైతన్యం చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అయితే ఏదైతే జిల్లా యంత్రాంగానికి సంబంధించిన విషయానికి వస్తే అధికారులు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో కలెక్టర్లు ఏదైతే గ్రామాల అదేవిధంగా మండల స్థాయిలో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏదై విపత్తు ఎదుర్కోవడానికైనా సిద్ధమని, అదేవిధంగా ఎలాంటి సహాయ చర్యలు కూడా తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని అధికారులు కోరుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.